ప్రవాణ పారావారపాదీనా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యన్నాభ్య యోగానుష్ఠాన సమశ్చక్రవర్తి మనాధ్యని శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త జగద్గంజన భావనాచార్య వ్యాఖ్యాన వైదిక వస్తున్నటువంటి దృశ్యం అపూర్వమైనటువంటి దృశ్యాన్ని నిర్మిస్తున్నారు. జగద్గురువుల యొక్క విశేష అనుగ్రహం అనేటువంటిది ఇవాళ ఇక్కడ మనందరికీ లభించబోతోంది. ఒకసారి అక్కడ కూడా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి. అందరూ కూడా గట్టిగా చెప్పాలండి. అందరూ శిరస్సు మీద రెండు చేతుల నుంచి నమస్కారాలు చేయండి. అందరి చేతులు శిరస్సు మీద ఉంచాలి. జగద్గురువులు మరి గోమాతను పూజిస్తున్నారు. ఇది ఒక దివ్యమైనటువంటి దృశ్యం. స్వామివారు ఎప్పుడు మనకు ఆదేశిస్తూ ఉంటారు అనుగ్రహ భాషలలో. అందరూ కూడా ప్రతినిత్యం గోసేవ చెయ్యండి, గో ఆరాధన చెయ్యండి, గోమాతను పూజించండి. ఇది మనందరికీ జగద్గురువుల యొక్క ఆదేశం, అనుగ్రహం. అందరూ కూడా చెప్పండి. జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, దక్షిణాంనాయ విశ్వశృంగపుర శారదాపీఠాధీశ్వర జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి. అందరూ కూడా ఇప్పుడు ఎవరు కూర్చోకుండా రెండు చేతులు చేస్తూ జగద్గురు దర్శనాన్ని చేయండి. వేదిక మీదకి ఎవరు రావద్దు. జగద్గురువుల యొక్క పరివారం మాత్రమే ఎవరు రావద్దు. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ కొంచెం వెనక్కి రావాలి. వెనక్కి రావాలి. అయ్యా మీరు కొంచెం వెనక్కి బాబు రేపు రా సరే చూస్తారు.